జనరల్ గా ప్రజాస్వామికమా అప్రజాస్వామికం అనే సంగతి పక్కన పెట్టి వాళ్ళ డిమాండ్లు కనుక ఏమన్నా ఉంటే పరిశీలించాలనుకున్నా సరే ఉద్యమం చేసే ఎవరినైనా పిలిచి మీ డిమాండ్లు ఇట్లా ఉన్నాయి, ఈ డిమాండ్ లో ఇవి మేము చేయడానికి అవకాశం ఉంది, వీటిని చేయలేము, వీటిని పాక్షికంగా చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. మీరే 3 రాజధానుల శిబిరాన్ని నడిపారు. అక్కడ గుర్తుందా లేదా? 3 రాజధానుల శిబిరం దగ్గరికి రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళగానే ఇట్లా దండం పెట్టి ఇట్లా చెయ్యూపేవాళ్ళు. మీకు గుర్తుందా లేదా? ఎంతమంది మీద కేసులు పెట్టారు మీకు గుర్తుందా? ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? ఇప్పుడేదో రేపు రాజకీయాల కోసమో ఇంకోటో వీళ్ళు ఎట్లా ఉంటదంటే వీళ్ళ నమ్మేటువంటి పరిస్థితి ఎవరు లేదు. రెండోది, అసలు ఒక రాజధాని ఒక నగర నిర్మాణం ఏంటి ఎవరు చేస్తారంటారు? మన రాష్ట్ర దౌర్భాగ్యం అండి అది. రాష్ట్రం మొత్తం కూడా మద్రాసులో ఉన్నప్పుడు విడిపోయినప్పుడు రాజధానిగా కొన్ని ప్రాంతం అనుకున్నాం, అప్పుడు చేయలేకపోయాం. తర్వాత హైదరాబాదు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండిటి మధ్య కలయిక చేసి పెద్దల ఒప్పందం కుదిర్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది. ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాదు రాజధాని. అంతకు ముందు కూడా ఉంది, హైదరాబాద్ రాష్ట్రానికి ఉంది. ఈ రెండు కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయింది, దానికి రాజధాని ఉంది. బెంగళూరు రాజధాని నిర్మాణం ఎవరు చేయలేదా? లేకపోతే ఇందాక అంబటి రాంబాబు గారు చెబుతా ఉన్నారు ఏమని, ఎక్కడ హైదరాబాద్ ఎవరు చేయలేదు, లేకపోతే బెంగళూరు ఎవరు చేయలేదని. మహమ్మద్ కూలీ కుతుబ్ షా వాళ్ళ వంశీయులు 1589 1594 మధ్యన మూసీ నది ఒడ్డున గోల్కొండకి పక్కన 8 కిలోమీటర్ల దూరంలో హైదరాబాదుని ఆ రోజుల్లో వాళ్ళు నిర్మించుకున్న తర్వాత బాగా ఎక్స్టెండ్ అయింది. బెంగళూరు కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఏదైతే కేపే గౌడ 1537 సంవత్సరంలో ఆయన స్థాపించారు. అట్లాగే అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రధానమంత్రి గారు వాళ్ళు శంకుస్థాపన చేశారు, తర్వాత నెమ్మదిగా నిర్మాణం అవుతుంది. అంతేగాని అసలు వీళ్ళకి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉండొచ్చు, అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, తప్పు లేదు. కానీ అసలు రాజ్యాంగపరమైనటువంటి అంశాలకే తిరోధకాలు ఇచ్చే విధంగా లేకపోతే విధ్వంసం సృష్టించే విధంగా తన మాటను వ్యతిరేకిస్తే ఎవరినైనా సరే చంపేస్తాం పొడి చేస్తామనే విధంగా ప్రవర్తించి ఈ రోజు మేము రెండింటి మధ్య కడతాము, లేకపోతే ఇంత స్థలం చాలు అంత స్థలం చాలు, 500 ఎకరాలు సరిపోతుంది అంటున్నారు. 500 ఎకరాలు సరిపోయింది, లేకపోతే నాగార్జున యూనివర్సిటీని ఎత్తేద్దాము, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఎత్తేసి అక్కడ కడదాము. ఏంటి మాటలు? ఎవరు నమ్ముతాడు? వీళ్ళని ఎవరు విశ్వసిస్తారు? అంటున్నా వీళ్ళని విశ్వసించడానికి ఎవరున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? 40% ఓట్లు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు విశ్వసించరు మాణిక్యాలరావు గారు? నేనేమంటానంటే 40% ఓట్లు ఉన్నాయా 60% ఓట్లు ఉన్నాయని కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా నాకు గనక ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా, నా దగ్గర వీడియో ఉంది చూపిస్తే మీ దగ్గర ఉంటే వేయండి, సభాధ్యక్షుడితో సమానంగా నాకు సమయం ఇవ్వాల్సి వచ్చిందని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. ఎవడిస్తాడండి ప్రతిపక్ష హోదా? ఇక్కడ కేరళలో ఉన్న పెద్దలందరికీ తెలుసు కదా, రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు అయితే ఉంటాయో వాటికంటే ఒకటి ఎక్కువ వచ్చినా అధికార పక్షం అవుతుంది, ఒకటి ఎక్కువ వచ్చినా అధికార పక్షం అవుతుంది. దానికి అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో కూర్చుంటే సభానాయకుడు అవుతాడు. సభను మొత్తం నడిపించేటువంటి వ్యక్తి సభాధ్యక్షుడు. సభాధ్యక్షుడికి ఉన్నంత టైము సభానాయకుడు కూడా ఉండకపోవచ్చు. ప్రతిపక్ష హోదా రావాలంటే ఒక 10% సీట్లు రావాలి. 10% అంటే దాదాపు 18-19 సీట్లు రావాలి. మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకుండా 11 పెట్టారు. అలాంటప్పుడు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరిస్తారు? సభాధ్యక్షుడి కంటే ఎక్కువ సమయం నీకు ఎట్టొచ్చింది అంటే ఏదో ఒకటి అక్కడ కూర్చొని ప్రాలాపన చేస్తే ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నాడు కదా అని అతని మాటలకు విలువిచ్చి చర్చలు పెట్టుకోవడం తప్ప ఉపయోగం. మాణిక్యాలరావు గారు మాట్లాడదాం. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు.